ప్రోటీన్స్ మనం ఎర్లీగా మెన్షన్ చేసినట్టు ప్రోటీన్ స్ట్రక్చర్, ప్రోటీన్ హెటెరోపాలిమర్స్ డిఫరెంట్ టైప్స్ తో తయారైంది. స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ మీన్స్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ కంటెక్స్ట్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూసినట్టయితే ద స్ట్రక్చర్ ఇన్వేరియబుల్ రెఫర్స్ టు మాలిక్యులర్ ఫార్ములా. స్ట్రక్చర్ మారదు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో, అండ్ మాలిక్యులర్ ఫార్ములా NaCl MgCl2 ఇలా. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఆల్వేస్ 2-dimensional వ్యూ ఉంటుంది ఫార్ములా, 2-dimensional వ్యూ ఆఫ్ మాలిక్యూల్స్ వేర్ రిప్రజెంటింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ లైక్ బెంజిన్, నాఫ్థలిన్ ఎక్సెట్రా. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫార్ములా, ఆర్గానిక్ కెమిస్ట్రీలో అయితే 2-dimensional స్ట్రక్చర్, బెంజిన్, నాఫ్థలిన్ ఇలాగా. ఫిజిసిస్ట్లు అయితే 3-dimensional వ్యూలో చూస్తారు మాలిక్యులర్ స్ట్రక్చర్స్ ని. బయాలజిస్ట్లు అయితే 4 levels లో చూస్తారు. ఫిజిసిస్ట్లకు వచ్చేసరికి 3 dimension, బయాలజిస్టులు 4 ways లో చూస్తారు, 4 levels లో చూస్తారు. పొజిషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ప్రోటీన్, సో విచ్ ఈస్ ఫస్ట్ అమైనో యాసిడ్, విచ్ ఈస్ ఫస్ట్ అమైనో యాసిడ్. సెకండ్ ఏంటంటే సోఆన్ ప్రైమరీ స్ట్రక్చర్ ఇలాగా. ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్రోటీన్ వచ్చి లెఫ్ట్ ఎండ్ లో ఏమో ఎన్ టర్మినల్ ఉంటుంది, ఫస్ట్ అమైనో యాసిడ్. రైట్ ఎండ్ లో లాస్ట్ అమైనో యాసిడ్ ఉంటుంది, దాన్నే మనం C టర్మినల్ అంటాం. ఇక్కడ నుంచి చూసినట్టయితే ఫస్ట్ అమైనో యాసిడ్ ని N టర్మినల్ అంటారు, లాస్ట్ అమైనో యాసిడ్ ని C టర్మినల్ అంటారు. సో సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ ని చెప్తుంది ప్రైమరీ స్ట్రక్చర్. సో ప్రోటీన్ థ్రెడ్ దట్ డస్ నాట్ త్రూ అవుట్ ద ఎక్స్టెండెడ్ రాడ్ లాగా ఉండదు కాబట్టి థ్రెడ్ హెలికల్ గా సెకండరీ స్ట్రక్చర్ ని ఫార్మ్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఓన్లీ సమ్ పోర్షన్స్ ఆఫ్ ప్రోటీన్ థ్రెడ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హెలిక్స్. కొంత పోర్షన్ మాత్రమే హెలికల్ గా అరేంజ్ అయి ఉంటుంది. ఇన్ ప్రోటీన్స్ ఓన్లీ రైట్-హ్యాండెడ్ హెలిక్సెస్ ఆర్ అబ్జర్వ్డ్. రైట్-హ్యాండెడ్ హెలిక్స్ రైట్ హ్యాండెడ్ డైరెక్షన్ లోనే ఇలా తిరుగుంటుంది. ప్రోటీన్స్ లో ఓన్లీ రైట్-హ్యాండెడ్ హెలిక్స్ మాత్రమే చూస్తారు. అదర్ రీజన్స్ ఆఫ్ ప్రోటీన్ థ్రెడ్స్ ఆర్ ఫోల్డెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విచ్ ఈస్ కాల్డ్ సెకండరీ స్ట్రక్చర్. అదర్ రీజన్స్ ఆఫ్ ప్రోటీన్ థ్రెడ్స్ ఆర్ ఫోల్డెడ్ ఇంటూ అదర్ ఫార్మ్స్. కొంత ఫామ్ హెలికల్, కొంత ఫామ్ వేరేలాగా సెకండరీ స్ట్రక్చర్. సో ఇన్ అడిషన్ లాంగ్ చైన్ ప్రోటీన్స్ ఆర్ ఫోల్డెడ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ హాలో ఉలన్ బాల్, దాన్నే టెరిషరీ స్ట్రక్చర్ అంటాం. ఇది 3-dimensional వ్యూని ఇస్తుంది. టెరిషరీ స్ట్రక్చర్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ బయోలాజికల్ యాక్టివిటీస్. టెరిషరీ స్ట్రక్చర్ ఉంటేనే ఎంజైమ్స్ వర్క్ చేస్తాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇవి. అండ్ అలానే సమ్ ప్రోటీన్స్ ఆర్ an assembly of more than one polypeptide or subunits. The manner in which these individuals folded, so polypeptide subunits ఉంటాయి with respect to another. Linear string of spears. Spears are arranged once upon one another to form a cube లేదా plate. Is an architecture otherwise called quaternary structure. సో ఇలా మొత్తం బాల్స్ లాగా అన్ని పెట్టి ఒక స్పియర్స్ అన్ని కలిపి ఒక క్యూబు లేకపోతే ప్లేట్ చేస్తే దాన్ని క్వాటర్నరీ స్ట్రక్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ తీసుకుంటే 4 subunits ఉంటాయి. 2 of them are identical and each other. However, 2 subunits alpha subunits, 2 subunits beta subunits. So ఇది ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, క్వాటర్నరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్.